ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా జ్యేష్ఠమాస అమావాస్య సందర్భంగా ఆ మహాదేవుడి యొక్క ఆశీస్సులు కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవుడికి ఉంటుంది కనుక అందరికీ విద్యార్థులకు మంచి విద్య, ఉద్యోగస్తులకు ఉద్యోగము, వ్యాపారస్తులకు జనాకర్షణ, సంపూర్ణమైన వారు ఎవరైతే ఏ వృత్తులు అయితే చేస్తుంటారో అన్ని వృత్తులలో విజయం సాధించాలని కోరుకుంటూ మనసారా కాళభైరవ స్వామి వారిని కోరుకుంటూ ఆశీర్వచనం. 16/6/2025 నుండి 30/6/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, మిథున రాశిలో త్రిగ్రహ కూటమి సంచార స్థితి, రవి బుధులు కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము, రవి గురువులు కలిసి ఉండడం వలన విపరీతమైనటువంటి ఐశ్వర్య యోగము. సింహరాశిలో కుజ భగవానుడు కేతు భగవానుడు, కుంభరాశిలో రాహు భగవానుడు, మీనరాశిలో శని భగవానుడు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మీనరాశి వారు జ్యేష్ఠమాస బహుళాష్టమి అమావాస్య తిథి సందర్భంగా ఎలాంటి విధి పాటించడం వల్ల ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి, అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ బుధుడు, అర్ధాష్టమ గురు దోషాన్ని ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రం చివరి పాదం 4వ పాదము, సంపూర్ణమైన ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. రాశిలోనే శని భగవానుడు సంచారం చేయడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ముఖ్యమైన సభలు సమావేశాలు వాయిదా వేసుకోండి. అలాగనే ఆదివారం సోమవారం పూట నల్లటి వస్త్రాలకు దూరంగా ఉండండి. నల్లటి పదార్థాలతో కూడుకున్నటువంటి వాటితో భోజనానికి దూరంగా ఉండగలిగినట్లయితే ఆరోగ్య సమస్యలు, శత్రు సమస్యలు తొలగించుకునే ప్రయత్నం అవుతుంది. 2వ స్థానంలో శుక్ర భగవాన్ ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు యోగదాయకం. అర్ధాష్టమ ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు స్వక్షేత్రంలో ఉండడం, విద్య, ఉద్యోగ, సంతానకారకుడు గురువు మిథున రాశిలో సంచారం త్రిగ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు వాహనాలతో, యంత్రాలతో, ప్రభుత్వ అధికారులతో, ప్రైవేట్ రంగంలో ఉండబడిన వారితో, యంత్రాలతో, ఆయుధాలతో, నీటితో, పంచభూతాలతో దయచేసి చెలగాట మాడవద్దు. వాహన ప్రమాదాలు, యంత్ర ప్రమాదాలు, ప్రభుత్వ అధికారులతో ఇబ్బందులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన మీ యొక్క విజయానికి మరో మెట్టు అవుతుందని చెప్పి కూడా గమనించాలి. ఇలాంటి కాల సమయంలో విశేషమైనటువంటి ఎర్రటి కూష్మాండ దీపాన్ని పూజ చేసి కాళభైరవ స్వామిని స్మరించి ధ్యానం చేసి దానం చేయడం, ఇక్కడ ప్రవహించే నీటిలో వేయడం వలన యోగదాయకం. కనుక వీలైనంత వరకు ఏకాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. రహస్య చర్చలకు, రహస్య లావాదేవీలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలరు. 6వ స్థానంలో కుజుడు కేతు సంచార స్థితి ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తులు కొనుగోలు చేయాలని మీ కోరిక మంచిదే, కానీ ఇప్పటికీ అంత సరైన సమయం కాదు అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. కనుక వీలైనంత వరకు ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. సమయం, ధనం వెళ్ళిపోతే తిరిగి రావు అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. కనుక వీలైనంత వరకు గురువుల మాట, ఆధ్యాత్మిక చింతనగా ఉండడం, సమయపాలన అవసరం అని చెప్పి కూడా మీరు గుర్తు పెట్టుకోగలగాలి.